ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యాడు. తాజాగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ జాబితాలో చేరిపోయాడు. ఇటీవల బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేసిన హార్దిక్ జూన్ 11న జట్టుతో చేరాల్సి ఉంది. కానీ అనూహ్యంగా అతడికి పాత గాయం తిరగబెట్టింది. స్వల్పంగా కాలు నొప్పితో అతడు బాధపడుతున్నాడు. దీంతో ముందు జాగ్రత్తగా అతన్ని ఈ సిరీస్కు దూరంగా ఉంచాలని మేనేజ్మెంట్ డిసైడ్ అయింది. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా గాయం తీవ్రత తక్కువగానే ఉంది అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే రాబోయే సిరీస్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అతడికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. హార్దిక్ కనీసం 2 వారాల పాటు బెంగళూరులోనే ఉండనున్నాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు దూరమయ్యాడు. అయితే స్టార్ ప్లేయర్ విషయంలో ఎందుకు ఇంత గందరగోళం నెలకొంది అని పలువురు ప్రశ్నిస్తున్నాయి. చివరి నిమిషంలో హార్దిక్ కాలు బెనికిందని, ఇది ఏమంత తీవ్ర సమస్య కాదని బీసీసీఐ సీఈఓ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ రాబోయే కొద్ది రోజుల పాటు అతడు ఎలాంటి శ్రమకు గురి కావద్దని వైద్య సిబ్బంది సూచించారని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లోనే కోలుకుంటాడు. వైద్య బృందం అతన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది అని ఒక బీసీసీఐ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ తెలిపారు. కనీసం 2 వారాల పాటు హార్దిక్ విశ్రాంతి అవసరమని సమాచారం. హార్దిక్ పాండ్యా ప్లేస్ లో ఎవరిని జట్టులోకి తీసుకుంటారు అనేది తేలాల్సి ఉంది. హార్దిక్ గైర్హాజరీతో జట్టులోని యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశాలు పెరిగాయి. 3 వన్డేల్లోనూ అతడు ఆడే అవకాశం ఉంది. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్ ని ఎంపిక చేశారు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ టెస్టును క్లియర్ చేయడంతో అతడికి మార్గం సుగమమైంది. మరోవైపు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేసి వన్డే సిరీస్ కు సిద్ధమయ్యాడు. వన్డే ప్రపంచ కప్ 2027లో ఆడటమే లక్ష్యంగా కఠోర సాధన చేస్తున్న రోహిత్ శర్మ ఈ సిరీస్ లో సత్తా చాటాల్సి ఉంది. అప్పుడే అతడు వన్డే టీంలో కొనసాగే అవకాశం ఉంటుంది.